హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వాట్ ఈస్ ఇన్ మై డాన్స్ బ్యాగ్ వీడియో చేయబోతున్నాను. అంటే నేను కూచిపూడి పర్ఫార్మెన్స్‌కి వెళ్ళేటప్పుడు నా బ్యాగ్‌లో ఏమేమి తీసుకెళ్తాను, అక్కడ ఏమేమి యూజ్ అవుతాయి అన్నీ నేను ఈ బ్యాగ్‌లో పెట్టుకుంటాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే రేపు నాకు డస్పెలా హోటల్‌లో కూచిపూడి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. అందుకని ఇప్పుడే నేను, అమ్మ కలిసి సర్దుకున్నాము. ఈ పర్ఫార్మెన్స్ అనే కాదు, ఏ పర్ఫార్మెన్స్ అయినా నేను, అమ్మ ఇలాగే రేపు పెర్ఫార్మన్స్ ఉందనగా ఈరోజు రాత్రి మొత్తం అంతా సర్దుకుంటాము. సో దట్ అక్కడికెళ్ళిన తర్వాత మనకేం హడావిడి ఉండదు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. ఇప్పుడు నేను నా డాన్స్ బ్యాగ్‌లో ఏముందో చూపిస్తాను. ఫస్ట్ డాన్స్‌కి కావాల్సినవి గజ్జెలు. వీటిని బెల్ట్ గజ్జెలంటారు. ఇవి బెల్ట్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ ఇలా పెట్టుకోవడమే. యాక్చువల్లీ నాకు ఒక 6 మంత్స్ బ్యాక్ వరకు ఈ తాడు గజ్జెలే ఉండేవి. కానీ ఇవి పెర్ఫార్మన్స్ చేసినప్పుడు ఊడిపోవడం గానీ, కట్టుకోవడానికి ఈజీగా లేకపోవడం వల్ల అమ్మ ఒక 6 మంత్స్ బ్యాక్ మా డాన్స్ టీచర్ దగ్గర ఈ గజ్జెలు తీసుకుంది. ఓకే. నెక్స్ట్ ఇవి సేఫ్టీ పిన్స్, యూ పిన్స్ అండ్ ఇవి సుజాత పిన్స్. ఇవన్నీ నాకు హెయిర్ స్టైల్ పెట్టేటప్పుడు, బన్స్ పెట్టేటప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటది. ఈ బాక్స్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఈ పిన్స్ పెట్టుకోవడానికి కానీ, ఇంకేమైనా యాక్సెసరీస్ పెట్టుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటది. నెక్స్ట్ ఈ బాక్స్‌లో ఫస్ట్ గాజులు. నేను ఇందులో మల్టీ కలర్ గాజులు పెట్టుకున్నాను. ఏ కాస్ట్యూమ్ వచ్చినా నాకు ఏ కాస్ట్యూమ్ వచ్చినా సరే ఇవి యూజ్ అవుతాయి. మెయిన్ కలర్స్ పెట్టుకున్నాము. వైట్ అండ్ గోల్డ్ మాత్రం కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే ప్రతి కాస్ట్యూమ్ లో వైట్ అండ్ గోల్డ్ మాక్సిమం కాంబినేషన్ వస్తాయి. అందుకని అవి మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇది ప్లక్కర్. ఏమన్నా హెయిర్ మేకప్ చేసేటప్పుడు కానీ, హెయిర్ ప్యాక్ చేసుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది సవరం. అంటే నాకున్న షార్ట్ హెయిర్ కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి సవరం యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీన్ని ఏమంటారమ్మా? ఇవి జడ కుప్పలు. ఓకే. అంటే ఇప్పుడు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కానీ, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది వెనకాల. నెక్స్ట్ ఇది పారాణి. అంటే ఇప్పుడు డాన్స్ చేసేటప్పుడు హ్యాండ్స్ కది ఇది పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ మెయిన్ డాన్స్ కావాల్సిన ఐటమ్స్ ఇవే. మిగతా కాస్ట్యూమ్ కానీ, బన్స్, దానికి కావాల్సిన ఫ్లవర్స్, జ్యువెలరీ అంతా మా డాన్స్ టీచర్ అరేంజ్ చేస్తారు. సో నేనేం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది నాప్కిన్ అన్నమాట. ఏమైనా తిన్నప్పుడు కానీ యూజ్ అవుద్ది. దాంతో పాటు ఒక కర్చీఫ్ అండ్ వెట్ వైప్స్. ఇవన్నీ నేను తిన్నప్పుడు కానీ దేనికైనా యూజ్ అవుతాయి. మేకప్ అది ఏమైనా సరి చేసుకోవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇది నేను నా డాన్స్ అయిన తర్వాత చేంజ్ చేసుకోవడానికి కాస్ట్యూమ్.
అలాగే నా పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మేకప్ అంతా క్లీన్ చేసుకోవడానికి కాటన్ అండ్ నివియా మాయిశ్చరైజర్. ఏ మాయిశ్చరైజర్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ నేను మా ఇంట్లో అవైలబుల్‌గా ఉంది కాబట్టి నివియా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ కానీ వేరే ఏ మాయిశ్చరైజర్ అన్నా యూజ్ చేయొచ్చు. ఇందాక చూపించిన వెట్ వైప్స్ కూడా మేకప్ తుడుచుకోవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇది వాటర్ బాటిల్. అంటే ఇప్పుడు నేను ఫిల్ చేయలేదు. ఎందుకంటే రేపు మార్నింగ్ ప్రోగ్రామ్‌కెళ్ళే ముందు ఫిల్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఇప్పటి నుంచి పెట్టుకుంటే వేస్ట్ కదా. నెక్స్ట్ ఇది నాకు సంబంధం లేదు. మా నువ్వు కూడా వస్తావు కదా. అంటే ఇప్పుడు నేను రిహార్సల్స్‌కి వెళ్ళేటప్పుడు మా అమ్మ కూడా వస్తుంది కదా. రిహార్సల్స్ అవ్వగానే పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్‌కి మా మమ్మీ మళ్ళా బ్యూటిఫుల్‌గా రెడీ అవ్వాలి కదా. అందుకే మేకప్ ఐటమ్స్ ఇవి స్టిక్కర్స్, క్లిప్స్, కాంపాక్ట్, లిప్‌స్టిక్ ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తే అంత టైం సరిపోదు. రిహార్సల్స్‌కి మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వెళ్ళిపోతాము. మోస్ట్లీ ప్రోగ్రామ్ ఈవినింగే ఉంటది. సో అప్పుడు మళ్ళా బ్యూటిఫుల్‌గా అందరి ముందు కనిపించాలి కాబట్టి మమ్మీ మేకప్ వేసుకుంటది. రిఫ్రెష్ అవ్వడానికి. నెక్స్ట్ ఇది కూడా మా అమ్మ కోసమే పాండ్స్ న్యాచురల్ గ్లో ఫేస్ పౌడర్. ఇది లాక్మే పర్ఫెక్ట్ రేడియన్స్ డే క్రీమ్. ఇవి కూడా మా అమ్మే వాడుతుంది. నేను ఎక్కువ మేకప్ వేయను డాన్స్ పర్ఫార్మెన్స్‌కి తప్ప. నేను చాలా న్యాచురల్. ఓకే అంతే. అమ్మకి రెడీ అవ్వడానికి టైం ఉంటే రెడీ అవుతుంది. లేకపోతే అవి అలా బ్యాగ్‌లో ఉంటాయి. కానీ అవి స్పేర్ అయితే ఉంటాయి. అంతే బ్యాగ్ ఖాళీ అయిపోయింది. ఇంకా బయలుదేరేటప్పుడు బిస్కెట్స్ కానీ ఏమైనా స్నాక్స్ కానీ తీసుకెళ్తాం. ఎందుకంటే మోస్ట్లీ మా మ్యామ్ స్నాక్స్ అరేంజ్ చేస్తారు. కానీ ఫర్ సపోజ్ ఆకలేస్తే యూజ్ అవ్వడానికి బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ అట్లా ఏమైనా స్నాక్స్ తీసుకెళ్తాం. లేకపోతే జంతికలు ఆర్ సంథింగ్ ఎల్స్ అట్లా తీసుకెళ్తాము. సో అంతే. ఈ వీడియో అప్పుడే అయిపోయింది. ఇదిగోండి నా బ్యాగ్‌లో జున్ను టైం పాస్‌కి ఆడుకోవడానికి బోర్ కొట్టినప్పుడు. హాయ్ చెప్పు జున్ను. ఓకే వాడు పడుకునే మూడ్‌లో ఉన్నాడు. అలాగే ఇందాక ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు అన్నీ తెలియవు కదా. సో నాకు తెలియక ఏమన్నా చిన్న మిస్టేక్స్ చెప్పుంటే అంటే అన్ని పేర్లు చెప్పాలి కదా. నాకు తెలియక కొన్ని పేర్లు తప్పు చెప్పుంటే ప్లీజ్ మీ కైండ్ హార్ట్‌తో నన్ను ఎక్స్‌క్యూజ్ చేస్తారు ప్లీజ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై.